వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాయబండి పాండురంగాచారి ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాండురంగాచారి ఆధ్వర్యంలో బీసీ నాయకులు దండు నిరంజన్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఇస్మాయిల్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఈ సందర్భంగా పాండురంగాచారి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని, వర్కర్స్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థులుగా మహబూబ్నగర్ నుంచి జంగయ్య ముద్రాజ్, ఆదిలాబాద్ నుంచి భీమరావు పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు, సహాయక అధ్యక్షులు యాదయ్య, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ పూజారి శ్రీను, లీలా కమలమ్మ, రాజేశ్వరరావు, మురళి, ఎల్బీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఇలా వర్కర్స్ పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ వర్కర్స్ పార్టీ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మరి సీనియర్ మోస్ట్ బీసీ సంఘంలో బాగా ఉద్యమాలు చేసి ఆకర్షితులై ఇవాళ వర్కర్స్ పార్టీలో దండు నిరంజన్ జైన్ కావడం జరిగింది. అదేవిధంగా మరో కమ్యూనిస్టు నాయకుడు నిరంతరం ఉద్యమాలకే పరిమితమై ఉండి 40-45 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఇవాళ వర్కర్స్ పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను నచ్చి ఇవాళ వర్కర్స్ పార్టీలో ఇవాళ చేరిక జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రేపు కానీ ఎల్లుండి కానీ 100 మంది ఆదివాసులు జాయిన్ అవుతా ఉన్నారు. ఈ వర్కర్స్ పార్టీ 22 జిల్లాల్లో ఇవాళ పార్టీ విస్తరణ జరిగింది. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బిఎల్ఎఫ్ తరఫున బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున 17 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అన్ని పార్టీలు తగ్గట్టుగా ఈ పార్టీ కూడా ఇవాళ వర్కర్స్ పార్టీ బిఎల్ఎఫ్ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా వర్కర్స్ పార్టీ ద్వారా మా మహబూబ్నగర్ నుంచి మరి జంగయ్య ముదిరాజ్ గారు, అదేవిధంగా ఆదిలాబాదు భీమరావు, మరి ఆయన ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్ స్థానాల నుంచి 2 స్థానాల నుంచి పోటీ చేయడం జరుగుతుంది. బిఎల్ఎఫ్ నుంచి మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కార్మిక కర్షక రాజ్యాధికారమే లక్ష్యంగా ఆ దిశగా పయనిస్తుందని చెప్పి వర్కర్స్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఏదేమైనా కార్మికుల యొక్క లక్ష్యాలను, కర్షకుల యొక్క లక్ష్యాలను ఈ దేశం మరి పట్టించుకోలేదు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన రైతులు ఢిల్లీలో మరి అగమ్య గోచరంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పట్టించుకున్న నాదులు లేవు. కాబట్టి ఏదేమైనా వడ్డించేవాడే మనోడు ఉండాలి. సబ్బండ వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళే ఉండాలి. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వచ్చే 4-5 సంవత్సరాల్లో వచ్చే ఎలక్షన్లో అసెంబ్లీ స్థానాల్లో 119 స్థానాల్లో పోటీ చేసి గట్టిగా నిలబడి పోటీ చేసి రాజ్యాధికారం వైపు పయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.